ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 17 వరకున్న వాక్య భాగం. మన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం దేవుని వాక్యాన్ని. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గముతో వీరితో యుద్ధము చేసేదను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఉదయకాలం మధ్యాహ్న వేళ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్న 7 సంఘాల చరిత్రలో భాగంగా మొదటి సందేశంలో ఎఫెసీ సంఘమును గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. 2వ సందేశంలో స్ఫుర్ణ సంఘమును గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 3వ సందేశంలో పెర్గము సంఘమును గురించి మనము ధ్యానం చేయబోతుండగా, మరి ఈ పెర్గం సంఘ కాలమును ఏ కాలం అంటారంటే, సంఘము లోకముతో వియ్యమందిన కాలం అంటారు. ఇది క్రీస్తు శకం 314 నుండి క్రీస్తు శకం 600 సంవత్సరం వరకు ఈ కాలాన్ని ఉన్నట్టుగా పండితులు తెలియచేస్తున్నారు. ప్రియులారా, ఈ పెర్గము సంఘకాలాన్ని ఏమంటారు? సంఘము లోకముతో వియ్యమందిన కాలము అంటే సంఘము లోకము కలిసిపోయినటువంటి కాలము అంటారు. దీన్ని కలిసిపోయిన కాలం. ఎందుకోసం సంఘం ఆ విధంగా కలిసిపోయింది లోకములో? ఎందుకోసం సంఘము లోకములో కలిసిపోయింది? మనము ఈ రాత్రి వేళ ఈ సంగతులు కొంత మనము ధ్యానం చేద్దాం. మనం ఈ 12వ వచనంలో చూస్తే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని చెబుతూ, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు. ప్రభు తనను తాను ఏ విధంగా తన ప్రత్యక్షతను బయలుపరుస్తున్నాడు? వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు, రెండంచులు కలిగిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా అన్నాడు. వాడి అయినా రెండంచులు కలిగిన ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేమనగా అని చెబుతున్నాడు. ఈ వాడి అయిన ఖడ్గం దేనికోసం ఉపయోగిస్తానని చెబుతున్నాడు? 16వ వచనం, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. వీరితో ఏం చేస్తాను? యుద్ధం చేసి ఆ ఖడ్గముతో వారిని ముక్కలు చేస్తాను అని చెబుతున్నాడు. వీరితో యుద్ధం చేస్తాను, యుద్ధం చేసి ఏం చేస్తాను? వారిని హతం చేస్తాను అని ప్రభు పెర్గము సంఘానికి తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఆయన రెండంచులు కలిగిన ఖడ్గము గలవాడు అని మనం చూస్తాం ప్రియులారా.
ఒకసారి మనం హెబ్రీ పత్రికలో కూడా ఈ మాటలు మనం గమనించినట్లయితే ఈ ఖడ్గమును గురించిన మాటలు హెబ్రీ పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ ఖడ్గం అంటే ఏ ఖడ్గము? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం. ఇక్కడ దేవుని వాక్యం అనే ఖడ్గం అన్నమాట. దేవుని వాక్యం అనే ఖడ్గం. ఆ వాక్యం అనే ఖడ్గము ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆది యందు వాక్యం ఉండెను అనే మాట మనం బైబిల్లో చూస్తాం. ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను. ఆ వాక్య ఖడ్గం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా అనే మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఆయన ఖడ్గం కలిగిన వాడు ఏం చెబుతున్నాడు? ఖడ్గం గలవాడు ఎందుకోసం ఖడ్గాన్ని పట్టుకుంటారు చెప్పండి? ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులు కూడా కత్తులు పట్టుకొని తిరిగేవాళ్ళు మనం చూస్తే. ఇప్పుడు లేదు ఆ ఫ్యాక్షన్. మనం చూస్తే ఒకసారి 90-80 మధ్య మనం గమనిస్తే బహిరంగంగానే కత్తులు పట్టుకొని ఏం చేసేవాళ్ళు? తిరిగేవాళ్ళు ఫ్యాక్షన్లు. మనం చూస్తే వాళ్ళు కత్తులు పట్టుకొని వాళ్ళు గుంపులు వేసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఏమైపోయేవారు? భయపడేవారు. ఖడ్గం చూస్తానే మనకేమొస్తా చెప్పండి? భయం కలుగుతుంది. అది ఖడ్గం ఏం కలిగిస్తుంది అంటే భయం కలిగిస్తుంది. కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఏమొస్తుంది అంటే భయం పడతారు. అందుకే నేను ఖడ్గము గలవాడను అని ప్రభు చెబుతున్నాడు. అంటే ఇక్కడ కొంతమంది దైవ భయము లేకుండా ఉన్నారు. పెర్గం సంఘములో ఏ భయం లేదు? దైవ భయం లేదు. దైవ భయం ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడానికి పూనుకుంటారన్నమాట. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడానికి పూనుకుంటారన్నమాట. అందుకే ఖడ్గం గలవాడు చెప్పుచున్న సంగతులేవనగా, వాక్య ఖడ్గం గలవాడు చెప్పుచున్న సంగతులేవనగా, ఈ ఖడ్గముతో యుద్ధం చేసేవాడు చెప్పే సంగతులేవనగా, ఈ ఖడ్గముతో హతం చేసేవాడు చెప్పే సంగతులేవనగా. ఖడ్గం అనగానే వారికి ఏమి రావాలంటే భయం రావాలి. భయం. ఈ పెర్గము సంఘకాలములో ఏమాత్రము దైవ భయం లేదు. ఏమాత్రం ఏమి లేదు? దైవ భయం లేదు. దేవోక్తి లేకపోతే జనులు కట్టలు దించుకొని తిరుగుదురు. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకోసం ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు? కారణం ఏమిటి అని మనం గమనిస్తే ఇక్కడే మనం చూస్తాం. 3వ వచనంలో ఏమంటాడు? సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఎవరు సింహాసనంలో ఉన్నాడంట? సాతాను. సింహాసనం అంటే దేని చూపిస్తుంది? సింహాసనము అధికారాన్ని చూపిస్తుంది. అది సింహాసనం అధికారాన్ని చూపిస్తుంది. ఇక్కడ సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. నువ్వెక్కడ కాపురం ఉన్నావంటే సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావు. ఏమిటి సాతాను సింహాసనము అని మనం గమనిస్తే ఈ పెర్గము సంఘకాలంలో
ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన పేరే కాన్స్టంటన్ చక్రవర్తి అంటారు. కాన్స్టంటన్ చక్రవర్తి. మనము స్మరణ సంఘకాలంలో 10 మంది చక్రవర్తులు ఉన్నారు అని మనం చూసాం. ఆ చక్రవర్తుల పేర్లు కూడా నేను జ్ఞాపకం చేశాను. ఈ 10 మంది చక్రవర్తులలో కాన్స్టంటన్ చక్రవర్తి మాత్రము లేరు. ఈ 10 మంది చక్రవర్తుల తర్వాత వచ్చిన వాడే ఈ కాన్స్టంటన్ చక్రవర్తి. ఈ చక్రవర్తి కాలములో ఈయన ఒక యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నాడంట. చరిత్ర పుస్తకాల్లో కొన్ని రాళ్ళల్లో రాయబడ్డాయి. యుద్ధానికి వెళ్తూ ఉంటే ఆయనకున్నట్టుండి ఆకాశము నుండి ఒక వెలుగు కనపడిందంట. ఆ వెలుగులో శిలువ ఆకారం కనపడిందంట. ఏం కనపడింది? శిలువ ఆకారం కనపడింది. శిలువ ఆకారం కనపడతానే, శిలువ అంటానే ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? యేసు ప్రభువారు గుర్తుకొస్తారు. అరే శిలువ ఆకారం కనపడిందని చెప్పి ఆ శిలువకు దండం పెట్టుకొని, యేసు ప్రభువా, నేను యుద్ధానికి వెళ్తా ఉన్నాను, ఈ యుద్ధంలో నేను విజయం సాధించి వస్తే నేను బాప్తీసం తీసుకొని క్రైస్తవుని అవుతానని మొక్కున్నాడు. ఈ యుద్ధంలో నేను విజయం సాధించి వస్తే నేను బాప్తీసం తీసుకొని ఏమైపోతాను? క్రైస్తవుడని అయిపోతాను. అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు చూడు మన దగ్గరికి. ఏమా అంటే మీ దగ్గరికి అంటే అందరి దగ్గరికి రారు, పెద్దల దగ్గరికి, సేవకుల దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్ అన్నమాట. పరీక్షల టైంలో వస్తారన్నమాట. ఏం బాబు ప్రభుని నమ్ముకోకూడదు అంటే, పరీక్షలు పాస్ అయితే బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నా అంటాడు. ఏమంటాడు? పరీక్షలో పాస్ అయితే బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నా అంటాడు. కొన్నిసార్లు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోతూ ఉంటారు, ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ఏం నాయనా ప్రభుని నమ్ముకోవచ్చు కదంటే, ఈ ఉద్యోగం వస్తే బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నా పాస్టర్ గారు అంటారు. పాస్ అయితే బాప్తీసం అంట, ఉద్యోగం వస్తే బాప్తీసం అంట. ఇంకా కొంతమంది ఉంటారు చూడండి, పెళ్ళి కాని పిల్లలు. ఏమయ్యా బాబు యేసుప్రభుని నమ్ముకోవచ్చు కదంటే, అదే పెళ్ళి అయితే నమ్ముకుందామని ఉన్నాము ఇద్దరము అంట. అంటే పెళ్ళి అయితే నమ్ముకొని బాప్తీసం తీసుకుంటారు. కొంతమంది ఏందేమా యేసుప్రభుని నమ్ముకోండి అంటే, చాలా సంవత్సరాలు అయి పెళ్ళి, సంతానం లేదు, సంతానం పుడితే ఏం తీసుకోవాలనుకుంటున్నాం? బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాం. ఇలాగ చెప్పేవాళ్ళు చాలా చోట్ల మనకు కనపడతారు. అంటే వాళ్ళు అనుకున్నది నెరవేరితే వీళ్ళు ఏమవుతారంట? మేము బాప్తీసం తీసుకుంటాం. వాళ్ళు అనుకున్నది నెరవేరిస్తే ఏం చేస్తారంట? బాప్తీసం తీసుకుంటాం. అంటే వీళ్ళ కొద్దీ వీళ్ళే చెప్పుకుంటారన్నమాట. ఈయన కూడా అక్కడ కనపడతానే ఏం కనపడుతుంది? శిలువ ఆకారం కనపడతానే, నాకు విజయం దయచేస్తే నేను బాప్తీసం తీసుకొని ఏమైపోతాను? క్రైస్తవుని అయిపోతాను అన్నాడు. మొత్తానికి యుద్ధానికి వెళ్ళినాడు ఈ చక్రవర్తి. ఈ యుద్ధంలో ఇతనికి ఏమొచ్చిందంటే విజయం వచ్చింది. యుద్ధంలో ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఆ యుద్ధంలో విజయం వచ్చింది కాబట్టి, నేను అప్పుడు మొక్కున్నా కాబట్టి ఆ శిలువ కనపడితే ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలంటే బాప్తీసం తీసుకోవాలా. వచ్చేసినాడు, బాప్తీసం తీసుకున్నాడు. తనకు తానే నేను క్రైస్తవుడనని ప్రకటించుకున్నాడు. తనకు తానే దేని బట్టి? యుద్ధంలో విజయం వచ్చింది కాబట్టి ఏమైపోయినాడు? ఈయన క్రైస్తవుడైనాడు. పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు కొంతమంది క్రైస్తవులు అవుతున్నారు, ఉద్యోగం వచ్చి క్రైస్తవులు అవుతున్నారు, వ్యాపారాలు బాగా జరిగి క్రైస్తవులు అవుతున్నారు, వ్యవసాయంలో బాగా పంటలు పండి కొంతమంది క్రైస్తవులు అవుతున్నారు, పిల్లలు లేని వారికి పిల్లలు కలిగి కొంతమంది క్రైస్తవులు అవుతున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు వచ్చి కొంతమంది క్రైస్తవులు అవుతున్నారు, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం వచ్చి కొంతమంది ఏమవుతున్నారు? క్రైస్తవులు అవుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నవి నెరవేరినందుకు చాలామంది ఏమైపోతున్నారు ఈ మధ్యకాలంలో? క్రైస్తవులు అవుతున్నారు. ఒక వ్యక్తి క్రైస్తవుడు కావడానికి వాళ్ళు అనుకున్నవి నెరవేరితే క్రైస్తవుడు అవుతాడని, క్రైస్తవుడు కావచ్చని బైబిల్ ఎక్కడైనా ఉందా?
ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి సువార్త వినాలి. సువార్త వినాలి. యేసు ప్రభు నీ పాపముల కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నువ్వు పాపివని గ్రహించి నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి అనే సువార్త వినాలి. అప్పుడు తన పాపి అని గుర్తెరిగి తన పాపం విషయమై పశ్చాత్తాపడి తన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని నిజమైనటువంటి మారు మనసు, పాప క్షమాపణ పొందిన వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలి. అది బైబిల్ చెప్పే సత్యం. ఇది బైబిల్ చెప్పే సత్యం. కొంతమందికి తుమ్మితే సత్యం అనేది తెలిసింది. ఆ తుమ్మితే సత్యం ప్రకారమే వెళ్తున్నారు. అంటే వాళ్ళు అనుకున్నవి నెరవేరుతూ ఉంటే వాళ్ళు ఏమవుతున్నారు? బాప్తిసం. అందుకే వాళ్ళను తుమ్మితే సత్యం అంటారు. వాళ్ళను సువార్త సత్యం ప్రకారం చాలామంది ఏం కావడం లేదంటే క్రైస్తవులు కావడం లేదు. వాళ్ళు అనుకున్నవి నెరవేరారంట, అందుకే వాళ్ళు ఏమైపోయినారు. అందుకే చాలాసార్లు సాక్ష్యం చెప్పమంటే ఇట్టే చెప్తారు. వాళ్ళు మేము అనుకున్నట్టుగా జరిగినాయి, అందుకే బాప్తీసం తీసుకోమన్నాడు సారు, అందుకే ఆ సార్ వచ్చి బాప్తీసం ఇచ్చినాడు అని చెప్తా ఉంటారు. చూసారా? ఒక చక్రవర్తి తను అనుకున్నట్టుగా ఏమైపోయింది? విజయం వచ్చింది. ఆయన ఏమైపోయినాడు? క్రైస్తవుడైపోయినాడు. క్రైస్తవుడైపోయినాడు చక్రవర్తి క్రైస్తవుడైపోతే ఇప్పుడు క్రైస్తవులందరికీ ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? క్రైస్తవులందరికీ చాలా సంతోషం అవుతుంది. క్రైస్తవులందరికీ అంతే కదా. ఒక క్రైస్తవుడు ఒక ముఖ్యమంత్రి అయితే, ఒక ప్రధానమంత్రి అయితే మిగతా క్రైస్తవులందరికీ ఎట్లుంటుంది? సంతోషమే ఉంటుంది. అప్పుడు మొత్తం క్రైస్తవ్యమంతా ఏం చేసిందంటే సంతోషించింది. క్రైస్తవ్యమంతా సంతోషించింది. అసలు వాక్య ప్రకారమైన క్రైస్తవుడు కాదు కాన్స్టంటైన్ చక్రవర్తి. తను అనుకున్నట్టుగా జరిగింది కాబట్టి అక్కడ ఏమైపోయినాడు? ఈ వ్యక్తి క్రైస్తవుడు అయిపోయినాడు. ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి కాకముందు 10 మంది చక్రవర్తులు ఉన్నారు. అది స్ఫుర్ణ సంఘకాలం. ఈ 10 మంది చక్రవర్తుల కాలంలో క్రైస్తవుల పరిస్థితి ఎలాగుంది చెప్పండి? ఎలాగుంది? వారు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా చాలా ఏమైపోయినారు? నష్టపోయి విసికి వేసారి ఉన్నారన్నమాట. విసికి వేసారి ఉన్నారు ఆ 10 మంది చక్రవర్తుల కాలంలో. ఇప్పుడు ఈ చక్రవర్తి వచ్చేసిన తర్వాత ఈయన క్రైస్తవుడైపోయినాడు. ఈయన క్రైస్తవుడైపోయి ఒక ప్రకటన చేశాడు. ఇదిగో నాకు ఈ యుద్ధంలో విజయం ఇచ్చాడు కాబట్టి నేను యేసుప్రభు నామమున బాప్తీసం తీసుకుంటున్నాను, నేను క్రైస్తవుడని అయిపోయినాను, కాబట్టి మీరందరూ కూడా క్రైస్తవులు కండి అని ఈయన ఒక ప్రకటన చేశాడు. మీరంతా క్రైస్తవులైతే నేనేం చేస్తానంటే మీ అందరికీ నేను బెనిఫిట్లు ఇస్తానన్నాడు. స్ఫుర్ణ సంఘ కాలంలో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ ఏం పోగొట్టుకున్నారు? వాళ్ళకున్న బెనిఫిట్లన్నీ పోగొట్టుకున్నారు. దరిద్రతను వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు ఈ పెర్గము సంఘకాలములోకి వచ్చేటప్పటికి ఈ చక్రవర్తి ఏమన్నాడు? ఎవరైనా క్రైస్తవుడు కాగోరితే మీరందరూ క్రైస్తవులు కండి, ఇదిగో క్రైస్తవులైన వారందరికీ పథకాలు నేను ఇస్తున్నాను, వాళ్ళందరికీ ఉచిత విద్య, వాళ్ళకు ఉచితంగా రేషన్, వాళ్ళకు ఉచితంగా ఉద్యోగాలు, ఉచితంగా ఇల్లు, ఉచితంగా ఆరోగ్యం. ఎవరు క్రైస్తవుడు అవుతాడో వాళ్ళందరికీ ఏమిస్తున్నాను అని ఈయన పథకాలు పెట్టేసినాడు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎట్లా పథకాలు పెడుతున్నారో అప్పుడు ఆయన కూడా ఏం పెట్టాడు? పథకాలు పెట్టాడు. ఇవన్నీ ఎప్పుడో పెట్టినట్టేనమ్మా, ఇప్పుడు పెట్టుకుంటున్నారు వీళ్ళు పథకాలు.
పథకాలు పెట్టేటప్పటికి ఈ పథకాలకు ఆకర్షితులైన వాళ్ళు చాలామంది ఏమైపోయినారు? క్రైస్తవులుగా మారిపోయినారు. అబ్బా, ఉచిత విద్య వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఇల్లు వస్తుంది, పొలం వస్తుంది. ఇక పథకాల కోసం ఏమైపోయినారు చెప్పండి? క్రైస్తవులు అయిపోయినారు. పథకాల కోసం క్రైస్తవుడైనాడు. ఆ చక్రవర్తి విజయం వచ్చింటే క్రైస్తవుడైనాడు. ఈ చక్రవర్తి ఇచ్చే పథకాల కోసం మిగతా వాళ్ళందరూ ఏమైపోయినారు? క్రైస్తవులైనారు. అప్పటికే స్ఫురణ సంఘ కాలములో ఒరిజినల్ క్రైస్తవులు ఉన్నారు చూడండి. ఒరిజినల్ క్రైస్తవులు మమ్మల్ని తిట్టినా, మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని చంపినా, మాకు తిండి గింజలు లేకుండా చేసిన, మమ్మల్ని అవమాన పాలు చేసినా మేము క్రీస్తుని విడిచిపెట్టకుండా ఆయన కొరకు మేము బ్రతుకుతాం, బ్రతుకైనా చావైన క్రీస్తు కోసమే అన్నారే. ఆ స్ఫురణ సంఘకాలం విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు దేనికోసం? పథకాల కోసం కాదు, పరలోకం కోసం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు? పథకాల కోసం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. పరలోకం కోసం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు స్ఫురణ సంఘకాల విశ్వాసులైతే, పెర్గము సంఘకాలంలో ఉన్న విశ్వాసులే ఎవరు? వీళ్ళు పథకాల కోసం బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు పరలోకం కోసం దేవుణ్ణి నమ్ముకున్న వారు, పథకాల కోసం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కలిసి ఇద్దరు ఒకే సంఘంలోకి వచ్చేసినారు. ఇద్దరు ఎక్కడికి వచ్చేసినారు? ఒకే స్థలంలోకి వచ్చినారు. అందుకే ఇప్పుడు సంఘం ఏమైపోయింది? సంఘము లోకం ఏమైపోయింది? పథకాల కోసం వచ్చిన వాళ్ళు, పరలోకం కోసం వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిసి ఒకే స్థలంలో ఏమైపోతున్నారు? ఇక్కడ ఆరాధన అంటున్నారు, ప్రార్థన అంటున్నారు, పరిచర్య అంటున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసిపోయినారు. ఇద్దరు ఏమైపోయినారు? కలిసిపోయినారు. అప్పుడు కాన్స్టంటైన్ చక్రవర్తి రాజుగా ఉన్నాడు కాబట్టి, చక్రవర్తిగా ఉన్నాడు కాబట్టి, కాన్స్టంటైన్ చక్రవర్తి చెప్పినదే చర్చిలలో కూడా ఏం చేసినారు? అమలుపరిచినారు. చర్చిలలో కూడా చక్రవర్తి చెప్పిందే. చూడండి, పథకాల కోసం ప్రభుని నమ్ముకున్న వారు, పరలోకం కోసం ప్రభుని నమ్ముకున్న వారికి ఇద్దరికి ఎవరు అధికారిగా ఉన్నారు? ఒకే చక్రవర్తి. ఇప్పుడు అక్కడ ఎవరిది మెజార్టీ అయిపోయింది? మేము కాన్స్టంటైన్ చక్రవర్తి చెప్తే బాప్తీసం తీసుకున్న వాళ్ళం. ఇప్పుడు ఎవరిది మెజార్టీ అయిపోయింది? ఆడ చక్రవర్తి మనుషులది మెజార్టీ అయిపోయింది. చూసారా? అంటే ఇప్పుడు సంఘము ఎవరి అధికారం కింద నడిపించబడతా ఉంది? ఇప్పుడు సంఘము ఎవరి అధికారం కింద? సాతాను అధికారం కిందకి వచ్చేసింది. అది సాతాను అధికారం కిందకి వచ్చేసింది. అందుకే సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు. సాతాను సింహాసనం ఉన్న అంటే సాతాను యొక్క అధికారం కింద నువ్వు ఉన్నావు. సంఘము ఎవరు అధికారం కింద ఉండాలి? సంఘమునకు ఎవరు శిరస్సు? క్రీస్తు. అయితే ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరైనాడు? కాన్స్టంటైన్ చక్రవర్తి అయిపోయినాడు. అది శిరసత్వానికి ఏమైపోయిందంటే తేడా వచ్చింది. దాని కొంతమంది ఏం చేశారంటే వ్యతిరేకించారు. పరలోకం కోసం ప్రభుని నమ్ముకున్నారే వాళ్ళు దాన్ని ఏం చేశారు? పథకాల కోసం ప్రభుని నమ్ముకున్న వారిని వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే ఏం జరిగింది అక్కడ? వ్యతిరేకించి క్రీస్తు కొరకు నిలబడితే ఏం జరిగింది అక్కడ? ఏం చేశారంట? అక్కడే రాయబడింది మనకు 3వ వచనములో, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గుర్చి సాక్షి అయిన అంతియపను వాడు మీ మధ్య చంపబడిన దినములలో.
పరలోకం కోసం ప్రభువుని నమ్మిన వారు, పథకాల కోసం ప్రభువుని నమ్ముకున్న వారుతో వాదించారు. చక్రవర్తి నమ్ముకోవడమే తప్పుడు పద్ధతిలో నమ్ముకున్నాడు. మీరు కూడా పథకాలకు ఆకర్షితులై తప్పుడు పద్ధతిలో నమ్ముకున్నారు. సంఘానికి శిరస్సు చక్రవర్తి కాదు క్రీస్తు అని వీళ్ళు వాదిస్తే, వాదించిన వాళ్ళను వాదించినట్టు ఏం చేసినారు? వధించినారు. వాదిస్తావురా నువ్వు? వాదించిన వాళ్ళని ఏం చేసినారు వీళ్ళు? వధించినారు, చంపేసినారు. చూసారా? ఇది పెర్గము సంఘం కాల పరిస్థితి. చక్రవర్తికి ఎదిరిస్తావా? చక్రవర్తి ద్వారా బాప్తీసాలు తీసుకున్న మమ్మల్ని ఎదిరిస్తావా అని ఆ సంఘ కాపరులలో ఒక కాపరిగా ఉన్న అంత్యోప అనే వ్యక్తిని ఏం చేశారు? చంపేశారు. చూడండి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అక్కడ పరిస్థితి. ఇది పెర్గము సంఘం యొక్క పరిస్థితి. అందుకే సంఘము లోకము రెండేమైపోయినాయి? కలిసిపోయినాయి. అంటే బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు కలిసే ఉన్నారా లేరా? కలిసే ఉన్నారు. చూసారా? బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు ఏమై ఉన్నారు? కలిసే ఉన్నారు. అలాగనే కొన్నిసార్లు ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు కూడా ఏమై ఉంటారు? కలిసే ఉంటారు. అంటే సరైన పద్ధతిలో నమ్ముకున్న వాళ్ళు, సరిగాని పద్ధతిలో నమ్ముకున్న వాళ్ళు. సరైన పద్ధతిలో నమ్ముకున్న వాళ్ళు ఎవరంటారు? బుద్ధి కలిగిన కన్యకలు. సరిగాని పద్ధతిలో నమ్ముకున్న వాళ్ళు బుద్ధి లేని కన్యకలు. అలాగనే సరైన పద్ధతిలో నమ్ముకున్న వారిని గోధుమలు అంటారు, సరిగాని పద్ధతిలో నమ్ముకున్న వారిని గురుగులు అంటారు. తర్వాత సరైన పద్ధతిలో నమ్ముకున్న వారిని ఆత్మ సంబంధులు అంటారు, సరిగాని పద్ధతిలో నమ్ముకున్న వారిని శరీర సంబంధులు అంటారు. సరైన పద్ధతిలో నమ్ముకున్న వారిని నీతిమంతులు అంటారు, సరిగాని పద్ధతిలో నమ్ముకున్న వారిని దుర్నీతి పరులు అంటారు. అది చెప్పాను. సరైన పద్ధతిలో నమ్ముకున్న వారిని వెలుగు సంబంధులు అంటారు, సరిగాని పద్ధతిలో నమ్ముకున్న వారిని చీకటి సంబంధులు అంటారు. ప్రియమైన దేవుల, సరైన పద్ధతిలో నమ్ముకున్న వారిని సంఘస్థులు అంటారు, సరిగాని పద్ధతిలో నమ్ముకున్న వారిని లోకస్తులు అంటారు. ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు కూడా ఆ పరిస్థితి ఉంది సంఘాలలో. పెర్గమ సంఘకాలమే కాదు, అది ప్రతి సంఘకాలంలో కూడా ఈ పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. సరైన పద్ధతిలో సువార్త సత్యం ప్రకారంగా నమ్మిన వారు ఉన్నారు, అలాగనే సువార్త సత్యాన్ని అనుసరించకుండా నమ్ముకొని బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వారు కూడా ఉన్నారు. అంటే మొదటి నుంచి అలాగనే జరుగుతూ ఉంది. దేవదూతలు అన్నారు ప్రభుతో, ప్రభువా ఈ గురుగులన్నిటిని పీకేస్తామన్నాడు. వద్దులే, ఆగు ఉంచు, పొరపాటున గురుగులతో బట్టి గోధుమలను కూడా పీకేస్తే మళ్ళా ప్రమాదం అవుతుంది. ఆ దినమున నేనే ఏం చేస్తాను? వీటిని వేరు చేస్తా. వేరు చేసే పని నాది. అందుకే దేవుని వాక్యం అనే ఖడ్గము చేత నేనేం చేస్తాను? వేరు చేస్తా. ఈ బుద్ధి కలిగిన వారిని, బుద్ధి లేని వారిని వేరు చేస్తా. ఈ గోధుమలను, గురుగులను వేరు చేస్తా. ఈ ఆత్మ సంబంధులను, శరీర సంబంధులను ఖడ్గంతో వేరు చేస్తా. ఈ చీకటి సంబంధులను, వెలుగు సంబంధులను నేను వేరు చేస్తా. అది ప్రభువు చెప్తున్నాడు. ఈ సంఘస్థులను, లోకస్తులను నా ఖడ్గముతో నేనేం చేస్తాను? వేరు చేస్తా. ఎప్పుడు కూడా సంఘము ప్రత్యేకత కలిగి ఉండాలి. సంఘము కలిసిపోయి ఉండకూడదు. అందుకే నా ఖడ్గముతో నేనేం చేస్తాను? రెండింటినీ వేరు చేస్తా. పెర్గము సంఘకాలంలో సంఘము తన ప్రత్యేకతను ఏమైపోయిందంటే కోల్పోయింది. అందుకే అక్కడ ఏం జరిగిందంటే
ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రత్యేకతను గురించి ప్రశ్నించిన వారిని ఏం చేశారు? చంపేశారు. చంపేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ 14వ వచనంలో ఏమంటున్నాడు ప్రభు? ఆ సంఘం మీద కొన్ని నేరాలు మోపుతున్నాడు. ఆ సంఘం మీద ముందుగానే సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురం ఉన్నావు అని ఒక నేరం మోపాడు. రెండవ నేరం, నా సాక్షి అయిన అంత్యోపయను చంపేశారు. రెండవ నేరం మోపాడు. తర్వాత మూడవదిగా మనం చూస్తే 14వ వచనం, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అంటే తప్పుడు బోధ అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు తప్పుడు బోధ అనుసరించే వాళ్ళు ఉన్నారంటే అసలు వాళ్ళు నమ్ముకుందే తప్పుడు పద్ధతిలో నమ్ముకున్నారు. ఎందుకు ఈనాడు అనేక మంది తప్పుడు బోధనలు అనుసరిస్తున్నారంటే వాళ్ళు నమ్ముకోవడమే తప్పుడు పద్ధతిలో నమ్ముకుంటున్నారు. అది ముఖ్యమైనది మనం గమనించాలి. తప్పుడు పద్ధతిలో నమ్ముకున్న వాళ్ళు రైట్ బోధనలు ఎప్పుడు కూడా ఏం చేయలేరు? అనుసరించలేరు. రైట్ బోధన అనుసరించలేడు. లంచానికి అలవాటు పడినోడు జీతంతో తృప్తి పొందుతాడా? జీతంతో తృప్తి పొందలేడు. అలాగనే తప్పుడు పద్ధతిలో నమ్ముకున్నవారు వారి బోధ కూడా ఎలాగుంటా చెప్పండి? తప్పుడు బోధనే అనుసరిస్తారు. వాళ్ళ విశ్వాసమే తప్పుడు విశ్వాసం. అందుకే ఇప్పుడు వాళ్ళందరూ ఏ బోధన అనుసరిస్తున్నారు? అక్కడ తప్పుడు బోధనే అనుసరిస్తున్నారు. బిలాము బోధ ఏ బోధ చెప్పండి? తప్పుడు బోధ. ఏం బోధ అయినది బిలాము బోధ చెప్పండి? అక్కడే చెప్పాడు, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. బిలాము బోధలో ఒక బోధ, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని ఏం చేయాలి? తినండి. చూడండి, తినండి అని బోధించాడేనా? బైబిల్ ఏం చెబుతా ఉన్నది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు అని బైబిల్ బోధిస్తుంది. ఇతనేం బోధిస్తున్నాడు? తినండి అని బోధిస్తూ ఉన్నాడు. విగ్రహాలకు బలి అర్పిస్తే ఏముంది? తింటే జీర్ణమైపోతుంది, బయటికి పోతుంది, ఏం తప్పేముంది అని బోధిస్తూ ఉన్నాడు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చని బోధించాడు. ఇంకా ఏం బోధిస్తాడండి అతను? ఆ తర్వాత మనం అక్కడే చదవచ్చు, జారత్వము చేయనట్లు. జారత్వం చేస్తే తప్పేముంది? అక్రమమైన సంబంధాలు పెట్టుకుంటే తప్పేముంది అని బోధించాడు. ఏం తప్పేముంది? చూడండి ఏ బోధ? జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. చూడండి, విగ్రహాలకు అర్పించిన వాటిని తిన్నా తప్పు లేదు, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నా తప్పు లేదు, అక్రమ సంపాదన కలిగి ఉన్నా తప్పు లేదు, తప్పేం లేదు. తప్పు చేయనోడు ఎవరున్నారా ముందు? ఇతని బోధ ఏం బోధ? తప్పు చేయనోడు ఎవడున్నాడు? వాడు తప్పు చేయలేదా? ఈడు తప్పు చేయలేదు, ఈడు తప్పు చేయలేదు, ఈడు తప్పు చేయలేదా? అప్పుడు ఈ తప్పు చేసే వాళ్ళకి ఏమొచ్చిందంటే బలం వచ్చా. నిజమే అంటలే, వాళ్ళు చేసినారంట, ఇల్లు చేసినారంట, మనం చేసిన తప్పేముంది? ఏమా, తప్పు చేసేవానికి ఎప్పుడు ఎవరి గురించి చెప్తారంటే తప్పు చేసే వాళ్ళ గురించే చెప్తారు. సంసోన్ తప్పు చేయలేదా? ఒరే ఏసేపు తప్పు చేయలేదని చెప్పడు. చూడు, తప్పు చేయనోడికి ఎవడు బలమవుతాడు? తప్పు చేసినోడే బలమవుతాడు. చూడండి, సంసోన్ అంతటోడే తప్పు చేసినాడంట, తప్పేముంది?
ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ లాంటి వాడు తప్పు చేసినాడు, తప్పేముంది? ఇటువంటి కొన్ని చెప్తా ఉంటారన్నమాట కొంతమంది. ఎంతమంది తప్పు చేయలేదండి బైబిల్లో? అసలు బైబిల్లో తప్పు చేసిన వారి గురించి ఎందుకు రాయబడిందంటే, ఒరే వాళ్ళని చూసి నువ్వు తప్పు చేయకుండా ఉండాలిరా బాబు అని రాసేశాడు. తప్పు చేసిన వాళ్ళ గురించి బైబిల్ ఎందుకు రాయబడింది తెలుసా? ఈ తప్పు చేసిన వాళ్ళకు ఎటువంటి శిక్ష వచ్చిందో చూడండి రా. ఆ శిక్ష మీకు రాకుండా ఉండడానికి, మీరు చేయకుండా ఉండడానికి ఇవి చేశాడు. సంసోను తప్పు చేసినాడు. తప్పు చేస్తే దానికి జరిగిన నష్టం ఏం జరిగింది? అతను గుండు కొట్టినారు, గుడ్లు బీకినారు, దాగోను గుడిలో పెట్టి తిప్పేసినారు. ఇక చివరకు ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా, నేను బతకడానికి కూడా నాకు యోగ్యుని కాదు, వాళ్ళని చెప్పి నేను కూడా చేస్తాను అని ఆ గుడి యొక్క స్తంభాలు ఇట్లా లాగేసినాడు. మొత్తం గుడి కూలిపోయింది. వాళ్ళు చచ్చినారు, ఈయన చచ్చినాడు. మరి అటువంటి సాగు చావడానికి మనకేమన్నా ఇష్టమా? ఎందుకు తప్పు చేసిన వాళ్ళ గురించి బైబిల్లో రాశాడంటే, అటువంటి తప్పులు చేస్తే మనకు కూడా అదే శాస్తి జరుగుతుంది అని చెప్పడానికి, మనకు అదే శాస్తి జరుగుతుంది అని చెప్పడానికి. గెహాజీ అబద్ధాలు చెప్పి నయమాన్ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఏం తెచ్చుకున్నాడు? ఒరే నయమాన్ రోగం కూడా తెచ్చుకున్నాడు రా. నువ్వు అలాంటి వానివి కాకూడదు అనేదే ఇక్కడ దేవుని యొక్క హెచ్చరిక. తప్పు చేసిన వాళ్ళ గురించి ఎందుకు రాస్తున్నాడంటే, తప్పుడు పద్ధతులు పోతే జరిగే నష్టం ఏంటో చెప్తాడు అక్కడ. దావీదు కూడా తప్పు చేసినాడు. ఆయన రహస్యంగా తప్పు చేస్తే వాళ్ళ కొడుకులు బహిరంగంగా తప్పులు చేశారు తెలుసా? ఏ పంట విత్తితే అదే పంట ఏం చేశాడు? ఆయన కోసుకున్నాడు. కాబట్టి తప్పులు చేసేవాళ్ళు ఎప్పుడు మనకు ఆదర్శం కాదు. బిలాము బోధ అంతా ఏ బోధ? తప్పు చేయనోడు ఎవరు లేడు, మనం తప్పులు చేసినా తప్పు లేదు. తప్పు చేసినా తప్పు లేదు. అందుకే చాలామంది ఎవరి బోధన అనుసరించారు చెప్పండి? బిలాము బోధన అనుసరించారు. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నది తప్పుడు పద్ధతులు కాబట్టి వాళ్ళ బోధ కూడా తప్పుడు బోధనే వాళ్ళు అనుసరించారు. నికోలాయితుల బోధ, ఇది వ్యక్తిని అనుసరించే బోధ అంటారు. నికోలాయితుల బోధ ఏ బోధ? ఇది క్రీస్తును అనుసరించమని కాదు. మనం ఎవరిని చెప్పినా కూడా ఎవరిని అనుసరించమని చెప్తాము? పౌలు కూడా ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే క్రీస్తును పోలి నడుచుకోమని అర్థం. అది నాలాగా మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్తాడు. కానీ నికోలాయితుల బోధ ఏంటంటే, ఒక వ్యక్తిని అనుసరించుట. అంటే సంఘానికి శిరస్సు వ్యక్తి. ఆయన బిషప్ కావచ్చు, పోపు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అది చెప్పాడు. కాబట్టి వ్యక్తిని అనుసరించేది. ఇంకొక బోధ కూడా ఉండేదని పండితులు చెబుతారు. ఆ కాలంలో అరియన్ బోధ అని ఒక బోధ ఉండేది. ఈ బోధ ఏం బోధ అంటే, యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు ఎవరు కాదు? దేవుడు కాదు. ఆయన ఒక ప్రవక్త, ఆయన మరియ కుమారుడు, ఆయన యేసేపు కుమారుడు, ఆయన దావీదు కుమారుడు. అంతే వాళ్ళు చెప్పేది. యేసు ప్రభు దేవుడు కాదనేది కూడా ఒక తప్పుడు బోధ. ఒక తప్పుడు బోధ అన్నమాట. దాని అరియన్ బోధ అని కూడా అంటారు. ఆ బోధను అనుసరించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళల్లో. ఆ బోధన అనుసరించిన వాళ్ళు వాళ్ళల్లో. అందుకే ఈ తప్పుడు బోధనలు ఎప్పుడు అనుసరిస్తారంటే, తప్పుడు పద్ధతిలో క్రైస్తవుడు అయినప్పుడే తప్పుడు బోధన ఏం చేస్తారు? అనుసరిస్తారు. సువార్త సత్య ప్రకారమైనటువంటి విశ్వాసం కలిగిన వాడు ఎప్పుడు కూడా తప్పుడు బోధను అనుసరించలేడు.
అతడు తప్పుడు పద్ధతిలో ఎప్పుడైతే క్రైస్తవుడుగా మారుతున్నాడో అతడు తప్పుడు బోధన ఏం చేస్తున్నాడు? అనుసరిస్తున్నాడు. అది చెప్పాడు అక్కడ. కాబట్టి నీలో ఎవరున్నారు? బిలాము బోధన అనుసరించే వాళ్ళు ఉన్నారు, నికోలాయితుల బోధన అనుసరించే వాళ్ళు ఉన్నారు, అరియను బోధన అనుసరించే వాళ్ళు కూడా నీలో ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు అంటున్నాడు 16వ వచనంలో, కావున మారు మనసు పొందు, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గముతో వీరితో యుద్ధము చేయదు. అంటే తప్పుడు బోధలతో నేను యుద్ధం చేస్తా, బిలాము బోధతో యుద్ధం చేస్తా, నికోలాయితుల బోధతో యుద్ధం చేస్తా, అరియను బోధతో నేను యుద్ధం చేస్తా. వీరితో నేనేం చేస్తానంటే యుద్ధము చేసేదను నా ఖడ్గము చేత యుద్ధము చేస్తా. ఈ తప్పుడు బోధ విషయంలో మీరు మారు మనసు పొందాలి. అసలు ముందుగానే తప్పుడు సువార్త, తప్పుడు బోధ చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరేం కావాలి? మారు మనసు పొందాలి. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నీ నోట నుండి వచ్చు ఖడ్గముతో నా నోట నుండి వచ్చు ఖడ్గముతో వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. మనందరికీ చెవులున్నాయి, మనం ఏం చేయాలి? వినాలి, విశ్వసించాలి, ఆ ప్రకారంగా మనం చేయాలి. అదే మారు మనసు. చాలాసార్లు వింటున్నాం, ఏదైతే మనం వింటున్నామో దాన్ని మనం విశ్వసించాలి. ఏదైతే మనం విశ్వసిస్తున్నామో ఆ ప్రకారంగా మనము చేయాలి. అదే మారు మనసు అంటే. అదే. ఈ రాత్రి వేళ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు క్రైస్తవురాలుగా ఏ పద్ధతిలోనో క్రైస్తవురాలవైనావు, పథకాలకు ఆకర్షించబడి నువ్వు క్రైస్తవుడు అయినావా, పరలోకమును కోసమై నువ్వు క్రైస్తవుడవైనావా? ఇద్దరుంటారు క్రైస్తవులు ఎప్పుడు కూడా, బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, గురుగులు గోధుమలు. ఒకరు పథకాల కోసం క్రైస్తవుడుగా మారిపోయినాడు, ఒకడు పరలోకం కోసమో క్రైస్తవుడైనాడు. అమ్మా అయ్యా, ఈ రాత్రి వేళ నువ్వు పరలోకం కోసం క్రైస్తవురాలుగా చేయబడ్డావా, లేదా పథకాల కోసం ఏమైనా నువ్వు క్రైస్తవురాలుగా చేయబడ్డావా? నువ్వు అలాగా క్రైస్తవురాలుగా చేయబడి ఉంటే నువ్వు నమ్ముకున్న పద్ధతే తప్పుడు పద్ధతి. ఈ రాత్రి వేళైనా సరే ఒకవేళ నువ్వు తప్పుడు పద్ధతిలో క్రైస్తవ్యాన్ని స్వీకరించుంటే ఇప్పుడైనా నువ్వు ఒప్పుకోవచ్చు, తప్పేమి లేదు. కొంతమంది మారు మనసు లేకుండా బోధకులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరేం పేరో తెలుసా? నికోదేం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో ఏమంటున్నాడంటే, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును, అందుకే నువ్వు ఇన్ని కార్యాలు చేస్తున్నావు బోధకుడా అన్నాడు. యేసు ప్రభుని ఏం చేస్తున్నాడంటే పొగుడుతూ ఉన్నాడు, పొగడతలతో. కొన్నిసార్లు కొంతమంది పొగుడుతారు బాగా, మారు మనసు లేకపోయినా కూడా. అది సార్, ఇది మేడం, అబ్బా మీరు చెప్తా ఉంటే ఏముంది సార్, ఏముంది మేడం, అబ్బా అసలు ఆ దేవదూత వచ్చి మాట్లాడినట్టుంది మేడం మీరు మాట్లాడుతుంటే, సార్ యేసు ప్రభు మాట్లాడినట్టే ఉంది సార్ మీరు మాట్లాడుతుంటే అని చెప్తారు కొన్నిసార్లు. వాళ్ళకు మాత్రం ఏముండదు చెప్పండి, ఏ మారు మనసు ఏముండదు. ఇప్పుడు మనమేమనుకుంటాం, వాయమ్మ నేను దేవదూత మాదిరి మాట్లాడుతున్నానా, యేసు ప్రభు మాదిరి మాట్లాడుతున్నానా అని మనమేమనుకుంటాం, తబ్బిబ్బి అయిపోతాం. యేసు ప్రభుని కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు పొగుడుతూ ఉన్నాడు ఆయన వచ్చి.
నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, అందుకే నువ్వు ఇన్ని చేస్తాడావు అంటే యేసుప్రభు మన మాదిరి ఉబ్బి తబ్బిపోయిపోలే. మనమైతే ఉబ్బి తబ్బిపోయిపోతాం అట్లే. ఏమన్నాడో తెలుసా యేసుప్రభు వారు? నికోదేం, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెప్పాడా? ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. నువ్వు నన్ను పొగిడితే దేవుని రాజ్యం కాదు నీకు కొత్త జన్మ కావాలి దేవుని రాజ్యంలోకి రావాలంటే. నీకు మారు మనసు కావాలి దేవుని రాజ్యంలోకి రావాలంటే. నీకు పాప క్షమాపణ కావాలి దేవుని రాజ్యంలోకి రావాలంటే. అప్పుడు అంటాడు నికోదేం, నేను ఎలాగ కొత్తగా జన్మించాలి, మళ్ళీ నేను నా తల్లి గర్భంలో నుంచి నేను బయటికి రావాలంటాడు. అప్పుడు అంటాడు యేసుప్రభు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి నీకు తెలియదా అన్నాడు. బోధకుడే కానీ ఏం తెలియదు? ఈ మారు మనసు గురించి తెలియదు, ఈ పాప క్షమాపణ గురించి తెలియదు, ఈ కొత్త జన్మను గురించి తెలియదు, ఈ రక్షణ గురించి తెలియదు. ఇశ్రాయేళ్ల మధ్య ఏం చేస్తున్నాడు ఆయన? బోధకుడుగా ఉన్నాడు. తెలుసా? బోధకుడుగా ఉన్నాడు, బోధించే బోధకుడుగా ఉన్నాడు. బోధకునికి ఏమి లేదు? మారు మనసు లేదు. ఏం చేస్తాం? ఆ తర్వాత నికోదేం క్రీస్తు ప్రభువును అంగీకరించి మారు మనసు పొందాడు, కొత్త జన్మ అనుభవంలోకి వచ్చేసాడు. ప్రభునందు ప్రియులారా, ఆ తర్వాత వచ్చేసాడు అతను. ఈ రాత్రి నువ్వు కూడా నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకవేళ తప్పుడు పద్ధతిలో నువ్వు సంఘంలో ప్రవేశించింటే, క్రైస్తవంలోకి వచ్చింటే, ఆ తప్పుడు పద్ధతిలోనూ ప్రవేశిస్తే నీకు పరలోకం లేదు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకలు కలిసే ఉన్నారు. కానీ అంతఃపురంలోకి ఎవరు పోయినారు చెప్పండి? ఎవరు వెళ్ళింది? బుద్ధి కలిగిన వాళ్ళే పోయినారు, కానీ బుద్ధి లేని వాళ్ళు పోలేదు. మనం తప్పుడు పద్ధతిలో ఈ మందిరంలోకి రావచ్చు, తప్పుడు పద్ధతిలో పరలోకానికి పోలేం. ఇది సత్యం. తప్పుడు పద్ధతిలో ఎక్కడికి రావచ్చు? ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు, కానీ అక్కడికి పోలేం. వాళ్ళందరూ కూడా 10 మంది కలిసే ఉన్నారు. 5 మంది బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేక వినపడగానే అందరూ దివిటీలు పట్టుకున్నారు. 5 మంది దగ్గర నూనె లేదు, 5 మంది దగ్గర నూనె ఉంది. నూనె కలిగిన వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయినారు, తలుపు వేయబడింది. వాళ్ళు బయట నిలబడి, అయ్యా అయ్యా అయ్యా, మేము కూడా వీళ్ళతో వచ్చినామయ్యా, తలుపు తీయండయ్యా అరే. ఏమంటున్నాడు అక్కడ? అయ్యా ఏమంటున్నాడబ్బా? మీరెవరో నేను ఎరుగను, పోండి అన్నాడు. ఆ 5 మంది కూడా రికమెండ్ చేసేదానికి లేదు, వాళ్ళకు కూడా లేదు, వాళ్ళకు కూడా లేదు, వాళ్ళకు కూడా లేదు. అయిపోయింది, 5 మంది వెళ్ళిపోయారు. అందుకే దేవుని మందిరంలోకి మన తప్పుడు పద్ధతిలో క్రైస్తవం స్వీకరిస్తే పరలోకానికి చేరలేం మనము. నూనె కలిగిన వారు మాత్రమే వెళ్ళారు, నూనె లేని వాళ్ళందరూ బయట ఆగిపోయారు. నూనె పరిశుద్ధాత్మకు సూచన, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎవరైతే నిజంగా సువార్త విని పాపం విషయమై పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన ఆత్మ చేత ఎవరైతే ముద్రించబడి ఉంటారో వాళ్ళే ఆయన ప్రజలు. లేకపోతే ఆయన ప్రజలు కాలేరు, వాళ్ళు పరలోకంలో ప్రవేశించలేరు. అందుకే ఇంకా ఎవరైనా తప్పుడు పద్ధతిలో ఉన్నట్లయితే ఈ రాత్రి అయినా మనం ఒప్పుకోవచ్చు. నిజమైన పాప క్షమాపణ మారుమనసు అనుభవం లేకుండానే బాప్తీసం తీసుకుంటే దాని ద్వారా పరలోకము చేరలేము అనేది ఒక సత్యం.
కాబట్టి తప్పుడు పద్ధతిలో నమ్ముకున్న వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు? తప్పుడు బోధలోనికే వెళ్ళారు. మారు మనసు లేకుండా ఒక వ్యక్తి క్రైస్తవుడైతే ఆ వ్యక్తి సరైన బోధలోకి రాలేడు. ఈ తప్పుడు బోధలేకే, బిలాం బోధలోకి వెళ్ళిపోయాడు, నికోలాయితుల బోధలోకి వెళ్ళిపోయాడు, అరియన్ బోధలోకి వెళ్ళిపోయారు. ఈ తప్పుడు బోధకులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? తప్పుడు బోధకులు కూడా తప్పుడు పద్ధతిలో నమ్ముకున్నవారు, తప్పుడు బోధకులు, వీళ్ళందరికీ ఎక్కడ? అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని. తప్పుడు పద్ధతిలో నమ్ముకున్న వాళ్లకు ఉంది నిత్య నరకాగ్ని, తప్పుడు బోధలు చేసిన వాళ్ళకు కూడా ఏముంది? నిత్య నరకాగ్ని ఉంది. అందుకే మీరు ఏం పొందాలంటాడు ఆయన? మారు మనసు పొందండి. తప్పుడు పద్ధతిలో నమ్ముకున్న వాళ్ళు మారు మనసు పొందండి, తప్పుడు బోధ చేసే వాళ్ళు కూడా మారు మనసు పొందండి అది చెప్పాడు. మారు మనసు పొందండి, పొందితేనే సరే, మారు మనసు పొందితేనే సరే అని ప్రభు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, చెవి గలవాడు వినుగాక అని చెప్పాడు. అలాగ మారు మనసు పొందితే 17వ వచనంలో ఏమన్నాడు? జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరి అతనికి తెల్ల రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వారికే కానీ మరి ఎవనికిని తెలియదు. ఇక్కడ ఏ విషయంలో జయించాలి? తప్పుడు పద్ధతిలో నమ్ముకున్న వారు మారు మనసు పొందితే అది ఒక జయ జీవితం. అలాగనే తప్పుడు బోధను అనుసరించేవారు ఆ బోధలో నుంచి బయటకు వస్తే అదే మారు మనసు. ఇలాగ మారు మనసు పొంది సరైన పద్ధతిలో క్రీస్తుని నమ్ముకొని సరైన బోధన అనుసరిస్తేనే అదే జయ జీవితం. సరిగాని పద్ధతిలో క్రైస్తవుడై సరిగాని బోధలో నడిస్తే అది అపజయముతో కూడిన జీవితం అవుతుంది. సరైన విశ్వాసం, సరైన బోధ అది విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని. ఇలాగ వారు జయించిన వారికి ఏమిస్తాను నేను? మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరి అతనికి తెల్లని రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, అది పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియదు. ఇది జయించిన వాళ్లకు మరుగై ఉన్న మన్నా అన్నాడు. ఆ మరుగై ఉన్న మన్నా ఆయనే. ప్రభువే చెప్పాడు కదా, నేను జీవాహారమై ఉన్నా. ఆయనే మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, తెల్లని రాతినెత్తును. ఆ రాయి, ఆ బండ క్రీస్తే, ఆ తెలుపు ఆయన పరిశుద్ధతే. చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. పొందేవారికే తెలుస్తుంది కానీ అది ఏరే వాళ్ళకేం తెలియదు అన్నాడు. చూసారా? కాబట్టి మారు మనసు పొంది జయ జీవితాన్ని జీవిస్తే ఏముంది? మరుగై ఉన్న మన్నా, తెల్లని రాతి, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు అని చెప్పాడు. అది పొందిన వారికే తెలుస్తుంది కానీ అది మిగతా వారికి తెలియదు. అది కొన్నిసార్లు అంటారు చూడి, ఎట్లా వచ్చిందన్న ఉద్యోగం నీకు అంటూ ఉంటారు. ఎట్లా పాస్ అయినావు నువ్వు? మేము ఇంత తిప్పలు పడతాంటే పాస్ కాలేకపోతే, మేము ఇంత తిప్పలు పడతా ఉంటే ఉద్యోగం రాకపోయానే. నువ్వు ఎట్లా కట్టుకున్నావన్నా ఇల్లు? మేము ఎన్ని తిప్పలు పడినా ఇల్లు కట్టుకోలేకున్నామంటే అది వాళ్ళకే తెలుసు, అది వేరే వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకే తెలుసు. అది వేరే వాళ్ళకు తెలియదు. అలాగనే జయించిన వారికి ఆ పొందేవి వాళ్ళకే తెలుస్తుంది, అది వేరే వాళ్ళకు తెలియదు.
ఆ మన్నా, ఆ తెల్లని రాయి, ఆ కొత్త పేరు జయించిన వారికి నేను ఇస్తాను అన్నాడు. ఈ రాత్రి వేళ నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, ప్రభు మారు మనసు పొందాలి. నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా. సాతాను యొక్క అధికారం నుంచి దేవుని యొక్క అధికారంలోకి రావాలి. తప్పుడు పద్ధతిలో క్రైస్తవ్యంలో నుండి సరైన పద్ధతిలో క్రైస్తవంలోకి రావాలి. తప్పుడు బోధన అనుసరిస్తూ ఉంటే సరైన బోధన అనుసరించే వారంగా మనం రావాలి. అలా చేసినప్పుడే మనం మార్పు చెందినవారు. అలా చేసినప్పుడే జయ జీవితం పొందేవారు. అలా చేసినప్పుడే ప్రభు ఇచ్చే ఆధిక్యతలు మనం పొందేవారు. లేకపోతే ఆ ప్రభు ఇచ్చే ఆధిక్యతలు మన జీవితాల్లో మనం పొందలేం. కాబట్టి మారు మనసు పొందండి అని పెర్గము సంఘానికి ప్రభు తెలియజేస్తున్నాడు. పెర్గము సంఘానికి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ మారు మనసు లేనివారు దయచేసి ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభువా, నేను సరైన మార్పు లేకుండానే, సువార్త సత్యం తెలియకుండానే నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను. నేను తప్పుడు బోధన అనుసరిస్తూ ఉన్నాను. నువ్వు మారు మనసు పొందాలని ఆదేశిస్తుండగా నాకు అర్థమైంది నాయన. ఈ రాత్రి వేళ నా కన్నులకు నా తప్పులు, నా లోపాలు అర్థమయ్యేటట్టుగా నువ్వు చూపించావు అని విరిగి నలిగినటువంటి మనస్సుతో, పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని వాక్యానుసారమైన మారు మనసు పొంది వాక్యానుసారమైన బోధలో నడుచుకుంటూ వాక్యానుసారమైన విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు చేసిన ఆ వాగ్దానాలను, ఆ మరుగై ఉన్న మరణాను, కొత్త రాతిని, ఆ కొత్త పేరును మనం పొందేవారంగా, ఆ పరలోకం చేరేవారంగా మనం ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి నువ్వు పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకున్నావా, పథకాల కోసం యేసుప్రభుని నమ్ముకున్నావా? మరొకసారి ప్రశ్నించుకోండి. పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకున్నావంటే నువ్వు సరైన బోధలో ఉన్నావు. పథకాల కోసం యేసుప్రభుని నమ్ముకున్నావంటే సరిగాని బోధలో ఉన్నావు. కాబట్టి సరిగాని బోధలో నుంచి సరైన బోధలోకి వద్దాం. సరైన బోధన అనుసరిద్దాం. ప్రభు యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకుందాం. ఈ భూమి మీద ఆయన నామాన్ని మనం మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.